ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేయడం అనేది ఈ జెడ్పీటీసీ ఎన్నికలు మేము ఈ మండలంలో మూడోసారి పోటీ చేస్తున్నాం. గతంలో 2 సార్లు మంచి మెజార్టీ ఇచ్చారు మా మండల ప్రజలు. మూడోసారి కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా ఒంటిమిట్టలోని సి కొత్తపల్లి పంచాయతీలో గ్రామ పరిధిలో మేమందరం కూడా వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్న గారిని బలపరుస్తూ బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము గోవిందరెడ్డి సార్ నాయకత్వంలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఓటర్ మహాశయులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయటం ఏంటంటే గత 2 సార్లు కూడా ఇక్కడ వైసీపీ పార్టీని మీరు గెలిపించారు. ఈ 3వ దఫా కూడా ఎందుకంటే 19 నుంచి 24 వరకు జగన్ అన్న ఎంత నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలను కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 14 నెలల కాలంలో రాష్ట్రంలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు సంక్షేమ పథకాల విషయాల్లో కూడా ఎంత మాత్రము అంటే తూతు మంత్రంగా చేస్తున్న విషయం కూడా మనం అందరం చూస్తున్నాము. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు జగన్ అన్నను గెలిపించవలసిందిగా మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. అందరినీ కూడా ఖచ్చితంగా జగన్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీ పార్టీని గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాము. మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే సుధమ్మ గారికి, మన అంజయ్ సార్ గారికి, ప్రభాతమ్మ కొడుకు గారికి, గోవిందరెడ్డి కొడుకు వాళ్ళ బాబు గారికి, మన క్యాండిడేట్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన పేరు బద్వేల్ నుంచి వచ్చిన విలేజ్ కానీ ప్రతి చుట్టూ పక్కల వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నాకు పేరు వందనాలు. ఈరోజు మన ప్రచారం బాగుంది. జగనన్న చేసిన సంశేషం నవరత్నాలు అందరికీ బాగుంది. ఇప్పుడు కూడా 16 నెలలు ప్రభుత్వం కూటమి వచ్చినా కూడా మాకు జగనన్నను పోగొట్టుకున్నామనే బాధలు ఏడుస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా డోర్ టు డోరు మనకు స్పందన బాగుంది. ఇలాగనే ఏజెంట్లు అయితేమి ఎవరైతేమి మనం ప్రతి ఒక్కరూ పొద్దున్న వెళ్ళి ఓట్లు వేయించుకునే హక్కు పోలీసు వారికి అక్కడ ఆఫీసర్లకు దయ ఉంచి అర్థం చేసుకోండి. ఏమి మరి ఇబ్బంది పెట్టినా కూడా మేము కోర్టుకు వెళ్ళి మళ్ళా కూడా రీపోలింగ్ జరిపించే బాధ్యత ఉంటుంది. దయ ఉంచి మంచిగా ఓటింగ్ జరగాలని కోరుకుంటూ ఇదే పులివెందులు కూడా ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఒక మహిళ భర్త చనిపోతే మహిళకు పోటీ చేయకూడదు. ఎవరైనా కూడా ఆ మహిళ అదే జగన్ సార్ ఉన్నట్టే పోటీ చేసిండా చేయడు. మీ నాయకత్వం కూట ప్రభుత్వము గొడవలు పెట్టడము చిచ్చులు పెట్టడము. ఒక బీటెక్ రవి కూడా ఈరోజు దయ ఉంచి చెప్తానా, నేను ఎవరికి భయపడను. ఒక మహిళకు పోటీ చేయడం నీ తప్పు. ఈరోజు కొంపల్లో చిచ్చులు పెట్టి మనుషులు చచ్చిపోతే కార్యకర్తలు చనిపోతే మీరేమో ఎప్పటినో క్లబ్లలో పబ్బల్లో కూర్చుంటారు. నాయకర్తలు కార్యకర్తల పని ఏమవుతారు. దయ ఉంచి ఓటర్లు సమయంగా ఓట్లు వేయించుకోవాలి. ఎక్కడైనా కూడా ఎవరు ఓటు వాళ్ళ హక్కు నిర్ణయించాలని కోరుకుంటూ పోలీసు వారికి అక్కడ ఉన్న ఆఫీసర్లందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక మరి ఇక్కడ జడ్పీ చైర్మన్గా మన అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడం వల్ల ఏర్పడినటువంటి ఈ ఖాళీ ఈనాడు మళ్ళా ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉప ఎన్నికలో ఒకటే చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 14 నెలలు అయింది వచ్చి ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలకు ఎక్కడ కూడా ఏమీ మేలు జరగడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ మేము అడిగినా కూడా విసిగి వేసారి మళ్ళీ జగనన్న లాంటి ప్రభుత్వం మాకు రావాలి అనేటువంటిదే వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేమందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ మనం ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సుబ్బారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి జగనన్నను అన్ని విధాలుగా బలపరిచి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తులో ఒక ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.